ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్, హిందువుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల పండుగ ఒకేసారి వస్తున్నాయి. నెలవంకను అనుసరించి జూలై 10న రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవనున్నాయి. దీనికి సంబంధించి ముస్లిం పెద్దలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్ ఉపవాసాల కోసం ఇప్పటికే భాగ్యనగరంలోని అన్ని మసీదులు సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరోవైపు జూలై 11న నల్గొండ కోటలోని జగదాంబ అమ్మవారి బోనాల జాతరతో తెలంగాణ బోనాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంకురార్పణతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారికి మొక్కులు తీర్చుకునే భక్తులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. వాళ్ళు ఏం చేశారో జ్యోతిష్యులు ఇంకా తాంత్రికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పిలిచి మాట్లాడిన ఈ వ్యాధులు పోవాలంటే ఏం చేయాలి, పోతే వాళ్ళు చెప్పిన ఇది అమ్మవారికి ఆహ్వానం చేసి తీసుకొని వస్తే మనం గుడి స్థాపన చేస్తే ఊర్లో ఆ వ్యాధులు పోతాయి. ఇట్లా బోనాల పండుగ చేస్తే అమ్మవారు ప్రసన్న అవుతుంది, ఈ వ్యాధులు ఆటోమేటిక్గా పోతాయి. అదే పూజ అది పద్ధతి చేసి మొత్తం అమ్మవారికి పూజ చేస్తారు ప్రతి ఆషాఢ మాసంలో. ఏమంటే మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుండాలి, వ్యాధులు అవి దూరం ఉండాలి అని ఇది ఒక పండుగ. అమ్మవారికి ప్రసన్న ఉండాలి, ఏ బాధలు రావద్దు అది ఇది. గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, అక్కన్న మాదన్న, లాల్ దర్వాజా బోనాలు, హైదరాబాద్ బోనాలకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 భిన్న సంస్కృతుల పండుగలు ఒకేసారి రావడంతో భాగ్యనగరంలో పండుగ శోభ సంతరించుకుంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అన్నట్లు దేశంలో ఒకేసారి 2 భిన్న మతాలకు సంబంధించినటువంటి పండుగలు జరుపుకోవడం దేశంలోని ఐక్యతకు నిదర్శనం. సో రంజాన్ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందాం. వీడియో జర్నలిస్ట్ మల్లీశ్వర్తో ఎలేందర్ రెడ్డి, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.